సార్, నా పేరు సూర్య సార్. రేడియో మిర్చిలో పనిచేస్తాను. మీ అమ్మాయి చనిపోవటం వల్ల నేను పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాను సార్. మీరు మీరు బాధపడుతున్నారని తెలుసు, స్ట్రైట్గా అడగకూడదని కూడా తెలుసు, కానీ నాకు వేరే ఆప్షన్ లేదు సార్. మీ అమ్మాయి కడుపులో పెరిగిన బిడ్డకి తండ్రి ఎవరు తెలుసుకోవచ్చా సార్? రేయ్, పోరా బయటికి, మర్యాదగా బయటికి పో. ఇప్పుడు నేనేం తీసుకుని కొడతానో నాకే తెలియదు. ఇప్పుడేంటి ఈ విషయాన్ని ఊరు మొత్తం చెప్పేస్తావా? సార్ అది కాదు సార్. మీ మీడియా వాళ్ళకి వేరే పని లేదా? రే మీరు మనుషులేరా? ఎంత మీడియా అయితే మాత్రం కాస్తంత కూడా మానవత్వం ఉండదా? ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పోరా బయటికి. బాబు వెళ్ళిపో బాబు, ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు. వాళ్ళు ఇలా బ్రతకని వెళ్ళిపోమని చెప్పింది కదా. అమృత యాక్సిడెంట్ కాదమ్మా, మర్డర్. మర్డర్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు? అమృతను ఒక లారీ కింద తోసి చంపేయటం నేను చూశాను. తోసేశాడా? అవును. నువ్వు చూసావా? చూశాను సార్. ఎవడో తోసింది ఎవడో? నాకు తెలియదు సార్. నేను మొహాలు గుర్తుపట్టలేను. మనుషులు చూడగలను, కానీ తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారని అడిగితే నేను చెప్పలేనమ్మా. రేయ్, ఎటకారంగా ఉందా? ఇప్పుడు నువ్వు నన్ను చూసావు, నాతో మాట్లాడుతున్నావు, మళ్ళీ నేను నీకు కనిపిస్తే నేనెవరో గుర్తుపట్టలేవా? గుర్తుపట్టలేను సార్. రేయ్, నేను ఇట్ట కాదురా. ఉండు. చాలా బాగా కొడితే కానీ నీకు తెలవదు. అప్పుడు అన్ని గుర్తొస్తాయి. ఒక పక్క మా కడుపు నిండిపోతుంటే నీకు ఎటకారంగా ఉందా? పో బయటికి. పోరా. సార్ ఒక్కసారి. వాళ్ళ నాన్న ఒక మామూలు క్యాబ్ డ్రైవర్. అలాంటి వాళ్ళ ఇంట్లో 15 నుంచి 20 లక్షలు క్యాష్ ఎలా వచ్చినట్టు? అసలు ఏం జరిగి ఉంటుందో, అమ్మాయి ప్రెగ్నెంట్ ఎలా అయిందో నాకు తెలిసి ఏదో సెటిల్మెంట్ జరుగుంటుందిరా. వాళ్ళ బాధ చూస్తుంటే చాలా మంచి అమ్మాయి అనిపిస్తుంది. ఏం ఆలోచిస్తున్నావురా? నేను అసలు గోవింద్కి డబ్బులు ఇవ్వలేదు, కానీ ఆ వీడియోలో నేను బ్యాగ్ ఇచ్చినట్టు చూపించారు. అసలు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఫస్ట్ నుంచి చూస్తే ఆ బ్యాగ్ అక్కడికి ఎలా వచ్చిందో తెలిసిపోద్ది కదా. కరెక్టా, వెళ్దాం. హలో ఆంటీ. తను మీతోనే ఉందా? అవునండి. ఫోన్ సూర్యకివ్వు. ఇస్తున్నా, ఇక్కడ ఉన్నాడు. అదే వాళ్ళ మదర్. ఆంటీ. సూర్య, అద్దంలో చూస్తే నిన్ను నువ్వే గుర్తించలేనంటావు, కానీ నా కూతుర్ని మాత్రం నీతో తీసుకెళ్తున్నావు. ప్రమాదం వస్తే ఎలా కాపాడుతావు? దయచేసి అర్థం చేసుకో. నా కూతుర్ని నా దగ్గర పంపించు. ఏం ప్రాబ్లం లేదురా, మనకి తెలిసిన వాళ్ళే. పద. ఏ డేట్ అన్నా? నవంబర్ 27th. నంబర్ 27. లేదన్నా, డిలీట్ చేశారు. ఇప్పుడు మనం వెళ్ళేది అందులో రికార్డ్ అవుతుంది కదా? అవుతుందన్నా. అయితే మొన్న డిలీట్ చేసి వెళ్తున్నప్పుడు వాడిది కూడా రికార్డ్ అయి ఉంటుంది కదా? అయి ఉంటుందన్నా. చూద్దామా? వీడే అన్నా. ఫేస్ కవర్ చేసుకున్నాడు కదరా. కెమెరా 3 ఉందన్నా. మెయిన్ గేట్ దగ్గర కెమెరా ఉంది కదా, అది ఓపెన్ చేయి. అరే నా హకీం పెట్టేస్తే రామచంద్రరా. వీడిని ఎలా అయినా పట్టుకోవాలరా. Yeah, I'm just leaving. I'll be there in 30. Yeah. ఎలా ఉన్నారు? పాప రాలేదా? స్కూల్కి వెళ్ళిందా?
ఏమైంది? పర్లేదు, చెప్పండి. వరుణ్ ఆఫీస్కి లేట్ అవుతుంది కదా, నువ్వు వెళ్ళు, ఐ హ్యాండిల్ ఇట్. యా, చిన్న పనుంది, నేను మళ్ళీ కలుస్తానండి. మాట పడకుండా మర్యాదగా బ్రతికే వాళ్ళం, కానీ మా బస్తీలో వాళ్ళ మాటలు వింటుంటే భరించలేకపోతున్నాం. మా కూతురు, మా అమృత తప్పు చేసిందని అందుకే మాకు ముఖం చూపించలేక లారీ కింద పడి సూసైడ్ చేసుకుంది అంటున్నారమ్మా. మా మనవరాల్ని పిల్లలతో కలవనివ్వట్లేదు. చిన్న పాప తట్టుకోలేకపోతున్నామమ్మా. ప్లీజ్ మీరు బాధపడకండి, నేను వరుణ్ వచ్చి జరిగిందంతా చెప్తాం. కావాలంటే మీడియా కూడా చెప్తాం. పాప ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ పడకూడదు. నేను చూసుకుంటా, అండగా ఉంటా. అక్కడ పెట్టు, ముందు తాగండి. అమ్మా, మా ఇంటికి ఒక అబ్బాయి వచ్చాడు. మా అమ్మాయిది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని చెప్పాడు. ఆ, ఎవరికి ఏది తోస్తే అది చెప్తారు, మీరెవరినేం పట్టించుకోవద్దు. మీరు ఒక పని చేయండి, ముందు చూసి తాగండి. 1 సెకండ్. సార్, మేడం, వాడు నిన్న అమృత ఇంటికి వెళ్ళాడు, రేపు నా ఇంటికి వస్తాడు. ఏం చేస్తున్నావు నువ్వు? చూడు, ఇందులో డిపార్ట్మెంట్ ని ఇన్వాల్వ్ చేయొద్దు. నువ్వే పర్సనల్ గా హ్యాండిల్ చేయి. కన్ను పడితే చంపేసేయ్, అర్థమైందా? సరే మేడం. అంకుల్, ఇక్కడ కార్ ఆపద్దు, బాల్ తగులుతుంది. నేను క్యాచ్ పడతాను లేరా. సరే సరే, ఆ బాల్ తీసుకొని అంకుల్, అంకుల్ ఇటు. ఆ రోజు నన్ను కొట్టాడు కదా, వాడి చెస్ట్ మీద ఉన్న పాదం మర్చిపోయి ఫోటో ఉందిరా. అరే, అమృతం చంపింది ఎస్ఐ గాడారా. అంత కన్ఫర్మ్ గా ఎలా చెప్తున్నారా? ఆ రోజు లారీ కింద తోసేటప్పుడు వాడిదే జాకెట్ వేసుకున్నాడు. సూపర్ రా, ఇది చాలు, త్వరగా బయటకు వచ్చేసి ఇంకెక్కువసేపు అక్కడ ఉండకు, త్వరగా వచ్చి.